నా పేరు లక్కంసాని అనిల్ కుమార్ గౌడ్. నేను ఒక ఎన్ఆర్ఐని. ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో చదువుకొని దేశ విదేశాల్లోకి వెళ్ళడం జరిగింది. కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకోవడం వల్ల గ్రామ సమస్యలు చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల చూస్తూ ఉండలేక ఈరోజు కొద్దిగా రాజకీయ కుటుంబం నుంచి నేను రావడం జరిగింది. కొద్దిగా రాజకీయాలంటే అవగాహన ఉంది, ఏది మంచి ఏది చెడు అనే అవగాహన ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి నా కుటుంబ సభ్యులు రావాలనుకుంటున్నారు. గ్రామానికి సేవ చేయడానికి ముందున్నాము. గ్రామము ఆశీర్వదిస్తే మండలానికి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక ఏకతాటిపై కుల పెద్దలు కానీ, గ్రామ పెద్దలు కానీ, కుల సంఘ నాయకులు కానీ మొత్తం ఏకతాటిపై నిర్ణయం తీసుకొని ఒక చదువుకున్న కుటుంబం నుంచి కొత్తగా రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు. వీళ్ళకు ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మీరందరూ ఏకతాటిపై తీర్మానం చేసి మా కుటుంబ సభ్యులను ప్రోత్సహిస్తే తప్పకుండా ఈ గ్రామ ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కష్టపడి రాత్రిపౌలు కష్టపడి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మాకంటూ ఒక ప్రణాళిక వేసుకున్నాము. ఒక రూట్ మ్యాప్ ఎలా ఉంటుందంటే, గ్రామంలో అనేకమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య అయితేనేమి, కుళాయిల సమస్య అయితేనేమి, వీధి లైట్ల సమస్య అయితేనేమి, అవన్నీ చిన్న సమస్యలు సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతూ ఇంకా కొత్త టెక్నాలజీ ద్వారా ఆధునిక ప్రపంచంలో చాలా దూసుకుపోతున్నాం. కాబట్టి ఈ గ్రామానికి 20,000 మంది జనాభా నివసించే ఈ గ్రామంలో సౌకర్యాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు మన యొక్క గ్రామం నుంచి చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఎంతోమంది ఉన్నత చదువుకొని బయటికి వెళ్ళినా కానీ ఈ గ్రామంలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అంటే గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారి చదువుకున్నటువంటి వాళ్ళ యొక్క అవసరం వీళ్ళకి లేదు. వారి అనుభవాలు తెలుసుకుంటూ పోతే గ్రామం సుభిక్షంగా సురక్షంగా ఉంటుంది. కానీ ఈ యొక్క రాజకీయ నాయకులు ఏదో మన కుటుంబ సభ్యులము బాగున్నామా అనే ఒక దురుద్దేశంతో పోతున్నారు. ఆ దురుద్దేశానికి ఈ గ్రామ ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కాబట్టి గ్రామంలో ఇంటర్ పైబడినటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బీసీ కులస్తులైతేనేమి, ఎస్సీ కులస్తులైతేనేమి, ఓసీలో అయితేనేమి, ఆర్యవైశ్య కుటుంబంలో అయితేనేమి, అందరిలో ఒక్క క్యాస్ట్కి సంబంధించిన ఒక కులంలో ఒక 20-30 మందిని చదువుకున్న వాళ్ళని మనం బయటకు తీసుకొని వాళ్ళ ద్వారా మనము చైతన్యం నింపుతూ ప్రజల్లో ఈ విధంగా రాబోయే జనరేషన్ ఎలా ఉండబోతుందంటే, చాలా బుల్లెట్ ట్రైన్ ఎలా దూసుకుపోతుందో అలా దూసుకుపోయే కాలాలు దగ్గరలో వచ్చాయి, ఆల్రెడీ ఉన్నాయి. ఈరోజు గ్రామంలో యువత చెడుదారిన పడుతున్నారు. 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మందు, బానిస, వ్యభిచారము, పేకాట, మట్కా వగైరా చాలా చెడు అలవాట్లకు బానిసవుతూ తల్లిదండ్రులు మాటలు వినలేని పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. అవన్నీ మనం అధిగమించాలి అంటే చదువుకున్న రాజకీయ నాయకులు ఈ గ్రామానికి చాలా అవసరము. చదువుకున్న వారి యొక్క పాత్ర చాలా ముఖ్యం ఈ గ్రామానికి. ఎందుకు చదువుకున్న వారి పాత్ర ముఖ్యమంటే, చదువుకున్న వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎలా అంటే కొద్దిగా బాగు చేయాలి. చదువు అనేది ఒక నేర్పించింటది, ఒక సంస్కారాన్ని. దాని ద్వారా ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు పోవడానికి శ్రీకారం చుట్టుకున్నాము. ఈరోజు గ్రామంలో మనం చేయబోయేది, ఏమి చేయబోతున్నాము, ఏమి చేస్తాము అనేది కూడా ఒక మేనిఫెస్టో రూపంలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ప్రజలకు ఏదో నార్మల్గా రోడ్లు వేసామా అది కాదు, ప్రజల్లో ఒక చైతన్యం. వారి యొక్క పిల్లలని ఈరోజు గౌండా పనులకు పంపిస్తున్నారు, ఈరోజు రోడ్ల పనులకు పంపిస్తున్నారు, కూలీ పనులకు పోతున్నారు. అవన్నీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే మాలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. వాళ్ళని ఒక చురుకైన వాళ్ళని మనం చెప్పే మాటల ద్వారా వాళ్ళలో చైతన్యం కలిగి తప్పకుండా వాళ్ళు చేంజ్ చేస్తాము. ఈ గ్రామాన్ని సుభిక్షంగా ఆదర్శ పంచాయతీగా తీసుకుపోతాము. ఈ గ్రామంలో యువతని చెడుదారిన పడుతుంటే చూస్తూ ఉండబోనని నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నాను. అందరినీ మోటివేషన్ చేస్తూ ముందుకు పోతూ ఉంటాము. వారి యొక్క గ్రామంలో చాలా పెద్దలు ఉన్నారు, అందరి సహాయ సహకారాలు తీసుకుంటాను. ఏదో నా ఒక్కడితో ఈ గ్రామము అభివృద్ధి చెందుతుందంటే అది జరగని పని. మీ అందరి సహాయ సహకారాలు కుల పెద్దలు అందరూ ఆశీర్వదిస్తారని దృఢమైన సంకల్పంతో ఉన్నాను. మా యొక్క భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే, కులానికి ఒక 20-30 మంది చదువుకున్న వాళ్ళను
వాళ్ళని తీసుకొని వాళ్ళని ఒక మీటింగ్ ద్వారా ఏర్పరచుకొని గ్రామంలో 2-3 వార్డులకు ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళలో చైతన్యం నింపుకుంటూ పోతాం. ఈరోజు గ్రామంలో నేను ఒక కంకణం కట్టుకున్నాను. గ్రామంలో 2 వార్డులకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేసుకుందాం, 3-4 వార్డులకు ఒక పార్కుని ఏర్పాటు చేసుకుందాం, కంప్యూటర్ స్టేషన్స్ని ఏర్పాటు చేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ కంప్యూటర్ స్టేషన్లో పోయి కూర్చొని ఉచిత విద్యని అందివ్వాలి. విద్యా వైద్యం ఉంటేనే గ్రామంలో అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఏదో ఓట్లప్పుడు డబ్బులు ఇచ్చామా, ఏదో తాగుడికి తాపామా, ఏదో అన్నాలు వండించామా, బిర్యానీ పెట్టామా అనే కాన్సెప్ట్ కాకుండా ఒక కొత్త టెక్నాలజీతో ముందుకు రావాలని ఏకైక లక్ష్యంతో ముందుకు వస్తున్నాను. మీరందరూ ఆశీర్వదిస్తారని, మీ అందరి మన్నలను పొందే మా కుటుంబ సభ్యులు ముందుకు రాబోతున్నారు. మీరందరూ పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తారని దృఢ సంకల్పంతో ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మీ అనిల్ కుమార్ గౌడ్, NRI.